ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రభువుని మహిమపరిచేదానికి ప్రభు సహాయం చేశాడు. ఇది తలుచుకున్నప్పుడు ఫ్రెడనే గుర్తొస్తాడు. 10 మంది డాక్టర్లు, మేము ఒక 10 మందిని. ఆ గదిలో ఆయన ఉన్నాడు. ముందు గదిలో మేము కూర్చొని చర్చ. ఫ్రెడన్ వాళ్ళ రక్త సంబంధికులు. డాక్టర్లు అంటారు తీసేయాలి అంటారు. ఎలా డిసైడ్ అయ్యాం అందరం కలిసి, ఒక గుంపు జనాంగం, ఫ్రెడన్ అని ఒప్పిద్దాము అని. ముందు వెస్లీ పాస్టర్ గారు చెప్పారు, ఆ వైరస్ అంతా వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాము, అది తగ్గట్లేదు, అంతకంతకు కండ తీసేయాల్సి వస్తుంది. అవునా అవునా అంటున్నాడు. ఇంకా పాయింట్కి వచ్చేటప్పుడు డాక్టర్లను చెప్పమన్నారు. డాక్టర్ గారు చక్కగా వివరించారు, అయ్యా మీ ప్రాణానికి ముప్పు వస్తుంది, నువ్వు 6 నెలలైనా ఈ గాయం నీకు బాధ పెడుతుందే తప్ప నయమయ్యేటట్టుగా మాకు కనపడట్లేదు, తీసేయాల్సి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. భయంగా ఏమంటాడో ఏమో. అంతకుముందు ఒక మాట అనున్నాడు, చెయ్యికి అలా క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ చెయ్యి తీసేయాల్సి వస్తుందని అంటే డాక్టర్ చెప్పాడంట, చెయ్యి తీసేయాల్సిన మగోడు ఎవడు పుట్టలేదు, నా చెయ్యి తీయాల్సిన మగోడు అన్నాడంట ఆ డాక్టర్ దగ్గర. ఇప్పుడు కాలు తీసేయాలని అంటే మళ్ళీ ఆ మాట అంటాడేమో, ఎవడరా కాలు తీసేయాలి అంటాడేమో, ఎలా ఒప్పించాలా అని టెన్షన్. ఒకే మాట, ఇంతమంది నా మేలుగోరి ఆలోచన చేసినప్పుడు ఇంక నేనేం చెప్తాను? మంచిది కాదంటున్నారు కదా, తీసేయండి. కనీసం కంట్లో అలా కన్నీళ్ళు కానీ బాధ కానీ కనపడలా. నేను అనుకున్నా, పోయేది ఒక అవయవమే కదా, దేవునిని స్తుతించడానికి స్తుతించగలిగిన సరుకంతా దైవజనులకు దేవుడిచ్చాడుగా. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ తన పిలుపుకి ఆటంకం లేకుండా చక్కగా పాటలు పాడడానికి, పాటలు రాయడానికి, వాక్య పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశాడు కదా.